హలో అండి, ఈరోజు పెసరట్టు ఉప్మా చేసుకుందామండి. దానికి ముందుగా పెసలు నానబెడుతున్నాం. పెసల్లో కొన్ని బియ్యం వేసి నానబెడితే అట్లు క్రిస్పీగా వస్తాయండి. వాటర్ పోసి బాగా నానబెట్టుకోవాలండి. పెసలు బాగా నానేయండి. అందులోకి అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలండి. ఇలా మెత్తగా పిండి సిద్ధం చేసుకోవాలి. దోసకాయ పెసలను ఎక్కువగా వాడడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు పెసలు ఎక్కువగా మొలకలు చేసుకొని తినచ్చు. కళ్ళ సమస్యలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. మా మధ్యలో ఉప్మా వేసి వేడి వేడి పెసరట్టు ఉప్మా రెడీ అండి. ఇందులోకి అల్లం పచ్చడి కానీ కొబ్బరికాయ పచ్చడి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.